Hi, hello, welcome to Aryavarta News. News as it is. News sponsored by Varanya.info. నేను మీ శ్రీపతి. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లో మెయిన్ గా లోక్సభ రెండో దశ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది అనే ఒక వార్త మనకు కనిపిస్తుంది మెయిన్ హెడ్ లైన్ గా. నెక్స్ట్, దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలోని 89 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది అంటూ ఒక న్యూస్ ఉంది. నిన్న కేంద్ర మంత్రి భాజపా అభ్యర్థి నితిన్ గడ్కరీ బుధవారం రోజు అస్వస్థతకు గురయ్యారంటూ ఒక వార్త ఉంది. మహారాష్ట్రలో ఆయన ఎన్నికల ప్రచారం మీటింగ్ లో ఉండగా సడన్ గా ఏమైందో తెలియదు, అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళు వెంబటే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆయన ప్రస్తుతం నిలకడగా ఉంది అంటూ ఒక సమాచారం వస్తుంది. నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో జంగమేశ్వరపాడు గ్రామంలో తెదేపా టీడీపీ సానుభూతి కుటుంబాలు 2019లో రాజకీయ కక్షలతో వైకాపా నేతలు గ్రామ బహిష్కరణ చేశారని, దీంతో ఆ కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి, ఏపీ హైకోర్టుని. ఇంకా నాకు అర్థం కాదు, కోర్టు వాళ్ళందరికీ రక్షణ కల్పించాలి, 50 కుటుంబాలకు రక్షణ కల్పించాలి అంటూ పోలీసు శాఖకి ఆదేశించినట్టు వార్త ఉంది. కాదండి, మనం ఇంకా ఏ రాజయుగంలో బ్రతుకుతున్నాము? ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, సంఘ సంస్కర్తలు అంటారు, వాళ్ళు వీళ్ళు అంటూ ఎన్నో అంటారు కదా. ఇంకా ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? రాజకీయంగా మీకు ఒక నాయకుడు ఉండొచ్చు, రాజకీయంగా మీకు ఒక లీడర్ నచ్చొచ్చు, ఒక పార్టీ నచ్చొచ్చు, అంతేకాని సాటి మనిషిని ఇట్లా ఊర్లో నుంచి వెలివేయాలి అంటే, వాళ్ళు ఒక పార్టీకి మద్దతు ఇచ్చారు కదా అని వాళ్ళకు గ్రామ బహిష్కరణ, ఊర్లోకి వస్తే చంపేస్తాం. ఇంకా మనం ఏ జమానాలు ఉన్నామండి? మనుషుల్లాగా ఆలోచించండి. కొంచెం మనుషుల్లాగా ఆలోచిస్తే మనకు కూడా మనిషికి విలువ ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది. అదే ఏపీ నుండి ఇంకో వార్త ఉంది. ఏపీలోని వాలంటీర్ల రాజీనామా పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలు ఆమోదించద్దంటూ భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ లో కోరారంటూ ఒక వార్త ఉంది. అయితే ఇప్పటి వరకు 62,000 మంది రాజీనామా చేశారని, 900 మంది పైగా చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది కోర్టులో వినిపించారు. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 6 మరణించారంటూ ఒక వార్త ఉంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఆగున్న లారీని వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఉన్న 6 అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారంటూ ఒక వార్త ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కోదాడ సమీపంలో దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం వస్తుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నెక్స్ట్, భూమి బద్దలైన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకటి ఉంది. ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తాను, పోరాడతాను అంటున్న కేసీఆర్ నేడు పులివెందులలో జగన్ 11 గంటల 30 నిమిషాలకు నామినేషన్ చేస్తున్నట్టు ఒక వార్త ఉంది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకం అంటూ ఒక వార్త ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణన్ కు బెయిల్ నిరాకరణ. వచ్చే నెల 3-4 తేదీల్లో ఏపీలో ప్రధాని మోదీ పర్యటన. జేఈఈ మెయిన్స్ ఫలితాలు సత్తా చాటిన తెలుగు విద్యార్థులు అంటూ ఒక వార్త. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు అంటూ ఒక బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వార్త ఒకటి ఉంది. నెక్స్ట్, ఇంకా ఐపీఎల్ లో చూస్తే ఉత్కంఠ పోరులో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం అంటూ వార్త ఉంది. గత 2 రోజులుగా 10th అండ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. దయచేసి ఇదేదో మీకు ఇచ్చే మ్యాండేటో లేకపోతే ఇదే మీకు ఇక్కడికి లైఫ్ అయిపోయింది అని అనుకోవద్దు. మీకు ఒకవేళ మీరు చేసి కరెక్ట్ ఉంటే రీఅపీల్ చేయండి, రీకౌంటింగ్కి వెళ్ళండి, రీకరెక్షన్కి వెళ్ళండి. అంతేగాని
ఏవో పిరికి పందల్లాగా, లేకపోతే లైఫ్ లో మనం ఓడిపోయాము, ఇది తప్పితే ఇంకేది లేదు అనుకొని బాధపడి ఏవైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి, అనవసరమైన డిసిజన్స్ తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఇట్లాంటి వార్తలు చాలా వచ్చినాయి. ఈ ఒక్క 10th ఎగ్జామ్ పోతేనే అన్ని పోయినాయి అని కాదు, ఇంటర్ ఎగ్జామ్ ఒకటి పోతేనే పోయినాయి అని కాదు. దీని తర్వాత లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇంటర్ ఫెయిల్ అయ్యామని మరో నలుగురు విద్యార్థుల ఆత్మహత్య అంటూ ఒక వార్త ఉంది. ఏం చెప్పాలి? అండ్ పేరెంట్స్ దయచేసి పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు ఉన్నారు, ఓకే, వాళ్ళ మీద ఫోర్స్ చేయకండి, ఓకేనా? వాళ్ళు ఫెయిల్ అయితే లైఫ్ అక్కడికి అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మీరు వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాల్సిన టైం ఇది. అంతేగాని లోకులు ఏమనుకుంటారో అని మనమే ఎత్తిపొడిచామనుకోండి, వాళ్ళు ఇంకొకరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మన ఆలోచనలని వాళ్ళ మీద రుద్దకండి, మనం అవ్వాలనుకుంటున్నాయి, మీరు చేయాలనుకుంటున్నాయి వాళ్ళ మీద రుద్దకండి. దయచేసి ఆలోచించండి. తక్కువ మార్కులు వచ్చినా, బాగా చదివి తక్కువ మార్కులు వచ్చినా, లేకపోతే 1-2 సబ్జెక్టులు పోయినా ఇబ్బంది ఏం లేదు. దానికి ఉన్న నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని చూడండి, వాళ్ళకి ధైర్యాన్ని. అండ్ స్టూడెంట్స్, దయచేసి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు. ఓకే, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఒక్కలే కాదు, మీ ఫ్యామిలీ, మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్, ఒక సొసైటీలో ఒక పార్టే ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి ఆలోచించండి. అండ్ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే అండి, ఎవరిని హేళన చేయకండి, ఎవరిని ఎగతాళి చేయకండి, ట్రోల్ చేయకండి. పిల్లలకు వీలైతే మనోధైర్యాన్ని నింపండి, వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మోటివేట్ చేయండి. సొసైటీలో ఉన్న మనందరిది కూడా ఈ బాధ్యతే, ప్రతి విద్యార్థిని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే దీస్ ఆర్ ద నెక్స్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళే భావి భారత నిర్మాణం చేసే మేధావులు కావచ్చు. ఒక మేధావిని మనం కోల్పోవచ్చు, ఒక సైంటిస్ట్ ని కోల్పోవచ్చు, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ని కోల్పోవచ్చు, లేకపోతే రాబోయే నాయకుడిని కోల్పోవచ్చు. మనం సొసైటీకి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఆలోచించి చూసుకోండి. మహబూబ్ నగర్ జిల్లా చిప్ప భార్గవి, యశస్విని, హైదరాబాద్ మెహదీపట్నంలో హర్షిని, పటాన్ చెరువుకు చెందిన సాయి తేజ, వీళ్ళందరూ బల్వన్ మరణానికి పాల్పడ్డారు. చూడండి, ఇప్పుడు మీ ఇళ్లలో మీరు ఫెయిల్ అయిన దానికంటే మీరు లేరనే దుఃఖమే ఉందిగా. మా అమ్మ నాన్న అన్న కూడా ఒక మాట 2 మాటలు అంటారు, ఊపాలి, ఆ మాటలు కూడా తీసుకోలేకపోతే చాలా కష్టం. అనేది ఎవరో కాదుగా, మన వాళ్ళేగా. అర్థమైందా? ఓకే, ఇప్పుడే అందుతున్న వార్త. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమంటూ ఒక వార్త వస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలకు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతదేహం ఉదయం లభించింది. చెన్నాపురంలోని ముత్యాలమ్మ గుడి వెనుక భాగంలో చెట్టు కింద లభ్యమైందని చెప్తున్నారు. మృతుడు చెన్నాపురంలో పండ్ల వ్యాపారం చేసి బతుకుతున్నాడంటూ చెప్తున్నారు. అయితే మేజర్ గా ఇది ఎండదెబ్బ తగిలి జరిపోయి ఉంటారు అనుకున్నారు. దయచేసి జనాలు ఎవరైతే ఉన్నారో మీరు బయట, దయచేసి చిరు వ్యాపారులు అనే వాళ్ళు బయట మధ్యాహ్నం టైంలో ఉంటే వీలైనంతగా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివి తీసుకోండి, చెట్టు నీడకు ఉండండి. ప్రజలు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త ఉంచండి. ఎవరు కింద పడిపోతే వాడు కేవలం తాగి పడిపోయిందనే కాకుండా వ్యక్తిని ఒకసారి చూడండి. చూస్తే జనరల్ గా రోడ్డు మీద ఎవరైనా కింద పడిపోయింటా, వాడు ఏదో తాగి పడిపోయి ఉంటాడులే అనుకొని మనం మన బండ్ల మీద పోతాం. కానీ ఒక్క నిమిషం ఆగి చూస్తే నిజంగా వాడు తాగి పడిపోకుండా ఉంటే, వేరే ఎవరైనా అయి ఉంటే వారికి ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. దిస్ విల్ బి అ సోషల్ కాజ్. దయచేసి అందరూ మానవత్వం చాటుకొని ఇలా ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ వల్ల కాకపోతే పోలీసులకు, అంబులెన్స్ కు కాల్ చేయండి. బట్ ప్లీజ్ డూ హెల్ప్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.
That's all for today. Thanks for watching Aryavarta News as it is.